హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగు లైఫ్వే కార్ వర్క్స్, ఏలూరు సత్రంపాడు సోనో విజన్ ఆపోజిట్ లైఫ్వే కార్ వర్క్స్ వర్క్షాప్ అండి. ఇవాళ వర్క్ వచ్చేసి XUV 700 డెంటింగ్ అండ్ పెయింటింగ్ అండి. ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫెన్నర్, అలాగే బంపర్ కార్నర్ స్క్రాచెస్ అయితే పడ్డాయండి. ఫెన్నర్ ఒకటి డెంట్ పడిందండి. అదే అండి, ఇప్పుడు నేను ఇది వీల్ ఆర్చ్ అయితే ఓపెన్ చేసి మరి అది చేతుల మీదే నేను డెంట్ అయితే తీస్తాం జరుగుతుంది. నేనైతే ఏ మిషన్ వాడి డెంట్ అయితే తీయనండి, ఎందుకంటే ఆ మిషన్ మీద ఉన్న రేకే కొంచెం పల్చగా ఉంటుంది కదండి. ఆ మిషన్ మీద తీసినప్పుడు కొంచెం హైట్గా వచ్చి దాన్ని గ్రైండింగ్ పడితే తీసిన దగ్గర అది బెజ్జిలాగా పడిపోతుందండి. అందుకే నేను ఇలా రబ్బర్ సుత్తులు, చెక్క ప్లాస్టిక్ సుత్తులు, తర్వాత లోపల నుంచి హ్యాండ్ పెట్టి ఇలా డెంట్ అయితే తీస్తాను ఫ్రెండ్స్. నేను డెంట్ తీసేది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ డెంట్ ఎలా తీస్తానో, అది ఎలాగా కరెక్ట్గా ఆ షేప్ ఎలా వస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డెంట్ పుల్లర్ మీద, డెంట్ మిషన్ మీద నాకు ఆ డెంటింగ్ తీయటం అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది హైట్గా వచ్చి పడిన చోట కన్నా అది తీసింది ఎక్కువైద్ది. మళ్ళీ దాన్ని హైట్గా వస్తే గ్రైండింగ్ పట్టాలి. ఈ రేకు ఉండేదే అల్పంగా కొంచెం ఉంటుంది, పలుచగా ఉంటుంది. దాని గ్రైండింగ్ పడితే బెజ్జాలు పడిపోతాయి ఫ్రెండ్స్. అది ఏమైందంటే లోపల ఎప్పుడన్నా వాటర్ చమ్మెళ్ళినప్పుడు అది రస్ట్ పట్టి లోపల నుంచి తినేస్తూ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, డెంట్ చేత్తో తీస్తుంటేనే అంత ఫ్రీగా వస్తుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రబ్బర్ సుత్తులను ప్లాస్టిక్ సుత్తులతో చక్కగా నీట్గా తీసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు షేప్ అయితే ఎలా కావాలంటే అలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ మీద ఇలా సుత్తులను బెండ్ ఫైల్ను యూజ్ చేసుకొని తీస్తే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక రబ్బర్ సుత్తు తీసాను, ఇదేమో ఇప్పుడు ప్లాస్టిక్ సుత్తు ఫ్రెండ్స్. తర్వాత నేను ఇందాక బెండ్ ఫైల్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ సుత్తుతో ఈ హైట్లు కొట్టిన తర్వాత ఇప్పుడైతే బెండ్ ఫైల్ యూజ్ చేస్తున్నాను. అదే ఫ్రెండ్స్ బెండ్ ఫైల్. దీన్ని ఏంటంటే మన చిన్న చిన్న చిరు చోట్ల కూడా ఈ బెండ్ ఫైల్కి అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డెంటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, అది డెంట్ అయితే తీసాను. మీకు ఆ షేప్ చూసారు కదా, ఈ డీపు, ఈ రౌండ్గా డీప్ అని చూసారు కోణంలాగా, అదైతే ఎలా వచ్చిందో మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. అసలు చట్టలు వచ్చినాయో రాలేదని. ఇదిగోండి డీప్, ఇది ఆ డీప్ అలా వచ్చేది. మెయిన్ మనకి ఈ ఫెండర్లకి, బంపర్కి షేప్లో ఆ షేపే కలిస్తే ఒరిజినల్గా వచ్చేసినట్టేనండి. ఆ షేపులు కలిస్తే మరి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదండి, డెంటింగ్ నేను పెయింటింగ్ నేనే చేస్తానని చెప్పి అది డెంట్ తీసాను. ఇప్పుడు మనం డెంట్ తీసిన దాని మీద అప్లై చేసి దానికి పట్టీ వర్క్ 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사하죠, 그대가 곁에 있어서.
మరి ఇక్కడ ఆడ పుట్టి వర్క్ చేశాం కదా ఫ్రెండ్స్, ఆ పుట్టి వర్క్ని అయితే నేను పేపర్తో వాటర్ పేపర్ వేసి వాటర్తో ఫైలింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. 좋은 기분인 걸 느껴 아주 작은 떨림도 잠에서 깨어나면 오늘 날씨 먼저 확인해 మరి ఇందాక పుట్టి వర్క్ అయితే నేను ఫైలింగ్ చేసే పేపర్తో ఫైల్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్, దానిపైన మళ్ళీ డీకో మొక్క అయితే అప్లై చేయాలి, ఎందుకంటే సన్న గీతలు అవి ఉంటాయి. అది కూడా కవర్ చేయడానికి ఏంటంటే ఈ డీకో మొక్క అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా పెట్టిన తర్వాత ఆరిన తర్వాత దీన్ని కూడా అట్లాగే వాటర్ పేపర్తో తోముతాము. ఇది కూడా ఫ్రెండ్స్, అది కూడా డీకో మొక్క కూడా తోమేసాను. తోమేసిన తర్వాత దానిపైన కవరింగ్ కలర్ అనమాట, ఇది కవరింగ్ కలర్ గ్రే ప్రైమర్ దానికి. ఎందుకంటే ఈ బ్లాక్ కలర్లకి డార్క్ షేడ్లు ఉన్నటికి గ్రే ప్రైమరే అన్నిటికీ యూజ్ అవుద్ది ఫ్రెండ్స్. ఇది కూడా చూస్తారు కదా మీరు, ఆ గ్రే ప్రైమర్ వేసేటప్పుడే మనం తీసిన ఆ షేపులు మీకు కళ్ళకి కరెక్ట్గా కనపడిపోతుంది. చూసారు ఆ డీప్ కానీ అసలు ఆ షేప్ కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి మీకే కనపడుతున్నాయి. 항상 곁에 있을게 다가가서 말을 할 거야 널 사랑한다고 언제까지나 매일 난 감사하죠 그대가 곁에 있어서 언제나 오늘 곁길기도 해요 그대와 함께라는 건 영원한 축복 같아서 오늘도 널 바라보면 웃는다 ఇదిగోండి ఫ్రెండ్స్, ముందైతే గ్రే ప్రైమర్ కొట్టాం కదా, గ్రే ప్రైమర్ మీద ఫైనల్ పెయింట్, ఇది పెయింట్ మిడ్ నైట్ బ్లాక్ ఫ్రెండ్స్. ఇది ఆ ప్రైమర్ మీద అయితే ఈ మిడ్ నైట్ బ్లాక్ అప్లై చేస్తాను, ఫైనల్ పెయింట్ ఫ్రెండ్స్. దీనిపైన మళ్ళీ ఫినిషింగ్ క్లియర్ అయితే వస్తుంది. 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼 잠만이 편했다는가 ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఫైనల్ పెయింట్ వేయటానికి కొంచెం గ్యాప్ ఇచ్చి నేను స్ప్రే చేస్తుంది. ఇవాళ క్లైమేట్ అయితే బాగోలేదు ఫ్రెండ్స్, బయట అంతా మబ్బు పట్టి ఉంది. అది ఎండ అయితే లేదు ఫ్రెండ్స్, అదే కొంచెం హీట్ ఉన్నట్టయితే మాకు కొట్టినట్టు డ్రై అవుతూ ఉంటుంది. ఈ ఫైనల్ పెయింట్ కొట్టినట్టు హీట్ ఉంటే ఎమ్మటనే డ్రై అయిపోద్ది ఫ్రెండ్స్. కానీ వాళ్ళ క్లైమేట్ కొంచెం చల్లగా ఉండటంతో నేను కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టాల్సి వస్తుంది. అందుకే కొంచెం ఈ వీడియో లెంత్ వచ్చింది ఫ్రెండ్స్. 오늘도 널 바라보며 웃는다 ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఫైనల్ పెయింట్ అయితే ఇప్పటికి స్ప్రే చేశాను. ఇప్పుడు ఫైనల్ ఫినిష్ క్లియర్ అయితే ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫైనల్ ఫినిష్ క్లియర్ అంటే ఇదైతే స్లోగా కొడతాకైతే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి స్టార్ట్ చేసామంటే స్పీడ్గా 1/1 పార్ట్ టు పార్ట్ అలాగా వచ్చేయాలి ఫ్రెండ్స్. మధ్యలో ఎక్కడ ఆగినా సరే దీనికి ఉన్న రఫ్ వెళ్ళి ఆ సైడ్ పార్ట్ మీద పడిపోద్ది. ఇది ఇంతకుముందు నేను ఫైనల్ పెయింట్ హాఫ్ స్ప్రే చేసినట్టు చేస్తామైతే కుదరదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ ఫెండర్ అయితే స్ప్రే చేశాను, మళ్ళీ ఎమ్మటనే ఈ బంపర్ కార్నర్ దగ్గరికి వచ్చాను. అలాగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది క్లియర్ పెయింట్ ఫ్రెండ్స్, ఇది క్లియర్ ఫినిషింగ్. మరి ఇప్పుడు దాకా వేసింది ఫస్ట్ కోటింగే ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ అయితే ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్లోనే ఫుల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఫెన్నర్ కానీ బంపర్ కార్నర్ చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది క్లియర్ కొంచెం ఎయిర్ ఫోర్స్ మీద పెట్టి అలాగా అసలు మధ్యలో గ్యాప్ కూడా లేకుండా అలాగా కిందకి అలా దించుకుంటూ రావాల్సి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి కొట్టేటప్పుడు ఎంత గ్లేజింగ్ వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. అదే ఫ్రెండ్స్, అది ఫెండర్ అయితే ఓకే అండి. ఈ బంపరు
ఆ షేపుల దగ్గరికి వచ్చేసేపటికైతే కొంచెం రిస్క్ తీసుకునే కొట్టాలి, ఎందుకంటే ఆ షేపుల దగ్గర ఎక్కడ ఎక్కువ పడిద్దో ఎక్కడ తక్కువ పడిద్దో అలాగా అర్థం కాకుండా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. అందుకే నేను షేపుల దగ్గరికి వచ్చేసేపటికి ఆ లెవర్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ దీనికి స్ప్రే చేస్తున్నాను, చూస్తున్నారు కదా, అదే ఫ్రెండ్స్, అది అలాగనమాట. అయితే మొత్తానికైతే క్లియర్ కోటింగ్ అయితే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను మొత్తం అంతా అయినాక నేను ఈ పెయింట్ పడింది, ఫినిషింగ్ ఎలా వచ్చింది, నేను డెంట్ తీసిన దగ్గర ఆ డెంట్ వచ్చిందో రాలేదో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ షేప్ కూడా ఎలా వచ్చిందో మీరే చూద్దరు కానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి క్లియర్ కోటింగ్ అయితే కంప్లీట్గా స్ప్రే చేసాను, చూడండి, మీరే చూడండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఎలా వచ్చింది, డెంట్ తీసిన ప్లేస్ మీకు తెలుసుగా ఫ్రెండ్స్. ఇదిగోండి చూపిస్తున్నాను, ఆ డీప్ కానీ చూడండి. నేను కెమెరాలో వీడియో తీస్తున్నాను కదా, ఆ కెమెరా కూడా ఆ ఫెండర్లో ఎలా కనపడుతుందో మరి నేను ఫోన్ రెండూ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ ఏరియాలో చొట్ట ఉంది, ఆ చొట్ట మనం తీసి పెయింట్ అయితే వేయటం జరిగింది. ఇదిగోండి ఈ డీపులు కూడా చూపించాను మీకు. మరి నా వర్క్ ఎలా ఉందో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఫిట్మెంట్ అయితే మొత్తం అయిపోయింది, వీలాట్ అవన్నీ కూడా ఫిట్ చేసేసాం ఫ్రెండ్స్. మొత్తం అంతా మీకు సైడ్ యాంగిల్లో మొత్తం అన్ని యాంగిల్లో మీకు నేను చేసిన వర్క్ మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి అక్కడ చిన్న డెంట్ కానీ చిన్న స్క్రాచ్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ నేను పెడతాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.